నమస్కారం, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నింజా. ఈ రోజు మనం మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి ఫ్యాన్ వార్స్ గురించి కదా టాపిక్ అంటే, మరి మన ఫ్యాన్ వార్స్ చేసే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సే కదా. మీ అందరికి ఒక సిన్సియర్ రిక్వెస్ట్, అదేంటంటే ఈ ఫ్యాన్ వార్స్ చేసే వాళ్ళందరినీ గౌరవించండి. ఎందుకంటే వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్. వీళ్ళు కొట్టుకు చచ్చి పచ్చిబూతులు తిట్టి ఒకరినొకరు నరుక్కొని చచ్చిపోయి మన న్యూస్ ఛానల్కి న్యూస్ ఇస్తున్నారు, మనకేమో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. దీంతో పాటు పొలిటీషియన్స్ కి ఓట్లు ఇస్తున్నారు, సెలబ్రిటీలకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేలా చేస్తున్నారు. ఇలా దేశానికి ఎంతో సేవ చేస్తున్న ఈ ఫ్యాన్ వార్స్ చేసే మన ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కి మనందరం చెప్పాల్సిన ఒకే ఒక మాట ఏంటంటే, వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు. కొంతమంది ప్రముఖులు చెప్తూ ఉంటారు అదేంటంటే సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యాన్స్ ని వీపీలు చేస్తున్నారని. కానీ అది చాలా పచ్చి తప్పు. ఎందుకంటే వీళ్ళని ఎవరు వీపీలు చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళే వీపీలు. సింపుల్. ఎందుకంటే ఈయన కొడుకులు దేనికోసం గొడవ పడుతున్నారనే విషయం ఎవరికీ తెలియదు. వీళ్ళు గొడవ వల్ల ఎవరికైనా ఒక రూపాయి వస్తుందా? రాదు. సరే పోనీ ఎంటర్టైన్మెంట్ అని వస్తుంది, అది లేదే. ఉదాహరణకి మన ఫ్యాన్ వార్స్ చేసే బ్యాచ్ రక్తాభిషేకం చేస్తారు మన హీరోలకి. చూస్తారా? చూడండి ఒకసారి. వాడు చేస్తుంది ఒక కొజ్జ పని అంటే వాడు వెనకాల ఇంకో 10 మంది జై బాబు అంతా సపోర్ట్. నేను అందుకే చెప్పాను కదా ముందే, వీళ్ళని ఎవ్వరూ వీపీలు చేయక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళే వీపీలు. హీరో కోసం ఏదైనా కోసేసుకుంటారు అని చెప్తుంటారు. ఒక పని చేయండి, మీరంతా ఫస్ట్ అది కోసేసుకోండి. ఎందుకంటే మీరు అది కోసుకుంటే తప్ప మీరు బాగోరు, మిమ్మల్ని ఎవరు బాగు చేయలేదు. ఈ హీరోలకు ఎప్పుడు చెప్తుంటారు మేము బాగానే ఉంటాం, దయచేసి పాలభిషేకాలు ఇవేవి చేయకండి, ఒక అనాథ పిల్లలకి ఇవ్వండి అని ప్రతి హీరో చెప్పారు. ఎన్టీఆర్ గారు చెప్పారు, మహేష్ బాబు గారు చెప్పారు, అల్లు అర్జున్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయినా మనం వినరు. ఎందుకు తెలుసా? ఎందుకంటే వీళ్ళు వీపీలు కాబట్టి. ఇండియాలో ఉన్న సినిమా ఇండస్ట్రీ, ప్రపంచంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలో కంట మన దగ్గర ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఫ్యాన్ వార్స్ రేంజ్ లో ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ఈ రేంజ్ వైపీ సరుకు ఎక్కడ దొరుకుతాయి? ఈ వైపీ వాళ్ళందరికీ ఏ ఉపయోగం లేదు. ఉదాహరణకి ఈ హీరో సినిమా మనం ఫ్లాప్ అని చెప్పాం అనుకోండి, ఎవడైనా ఫ్యాన్ వార్ చేసేవాడు, అరే బాబు మీ హీరో సినిమా పోయిందిరా, అది ముష్టి సినిమా రా చూడలేకపోయాము అన్నాం అనుకోండి, రే మా హీరోయే నెంబర్ 1 అంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే తీసుకెళ్లి ఆ సినిమాను ఇంకో 10 సార్లు వేసి చూపించాలి. ఈ ఫ్యాన్ వార్స్ చేసే వాళ్ళు మన ఫ్రెండ్స్ లో కూడా ఉంటారు. వాడికి రే వద్దురా, ఎందుకురా ఈ ఫ్యాన్ వార్స్ అన్ని, ఆడెవడో హీరో కోసం నువ్వు వేరే వాడితో గొడవ పడ్డం దేనికి, బూతులు తగ్గడం దేనికిరా, ఆ సెలబ్రిటీలు నిన్ను పట్టించుకోర్రా, నువ్వెవడవో కూడా వాళ్ళకి తెలియదురా అంటే, పిచ్చ నా కొడకలారా మీకు తెలియదురా, రే ఈ నా కొడుకుల గురించి మీకు తెలియదురా బాబు, నేను ఫ్యాన్స్ రా, ఎన్టీ రామారావు ఫ్యాన్స్. ఇప్పటికీ కూడా వాడు వినలేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలో తెలుసా? 50 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए। अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. సింపుల్ గా ఫ్యాన్ వార్స్ అందరికీ చెప్పాల్సిన ఆన్సర్ అదే. సో ఇది ఈ రోజు